వారు ఆయన గురించి మాట్లాడడం చాలా సముచితంగా ఉంటుందని భావిస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. నాగేంద్ర గారు. సార్ వినిపిస్తుంది సార్. వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలని ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే పురస్కార గ్రహీతలైనటువంటి స్వర్గీయ శ్రీ కాళీపట్నం రామారావు గారికి, ఆచార్య కొలకలూరు ఇనాక్ గారికి, ఆచార్య కేతు విశ్వనాథ్ రెడ్డి గారికి, శ్రీ బండి నారాయణ స్వామి సార్ గారికి, ఆచార్య రాజపాలెం చంద్రశేఖర రెడ్డి సార్ గారికి, కత్తి పద్మారావు గారికి, ఓల్గా మేడం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అభినందన సభను ఏర్పాటు చేసినటువంటి మాడబోసి సాహిత్య కళా పరిషత్ చెన్నై వారికి, అలాగే ఈ సభను నిర్వహించడానికి అధ్యక్షత వహించినటువంటి ఆచార్య మాడబోసి సంపత్ కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిరంతరం రచన స్రవంతి మా గురువు ఆచార్య రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు. నిరంతర రచనా స్రవంతి మా గురువు గారు ఆచార్య రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు. సాహిత్యాన్ని చదవడం, సాహిత్యాన్ని రాయడం ఆయన నిత్య సాహితీ సేద్యానికి నిదర్శనం. చెప్పే విషయాల్ని పాటిస్తూ చెప్పడం ఆయన విలక్షణం. ఏవైతే విషయాలు చెప్తాడో వాటిని పాటిస్తూ ఆయన చెప్పడం అనేది ఆయన యొక్క విలక్షణం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మృదు స్వభావి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మృదు స్వభావి ఆయన సొంతం. పిల్లల్ని అలాగే పెద్దల్ని సమానంగా గౌరవించడం ఆయన అసలు సిసలైన నైజం. పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ సమానంగా గౌరవించడం ఆయన అసలు సిసలైనటువంటి నైజం. వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారముకు ఎన్నికైనందుకు మా గురువు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు నా నుండి, అలాగే తెలుగు తులనాత్మక సాహిత్య శాఖ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి కొలకలూరు ఇనాక్ సార్ గారు, అలాగే మా గురువు గారు ఇక్కడ పనిచేశారు గారి, వాళ్ళిద్దరికి కూడాను మా విశ్వవిద్యాలయం తరపున వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో తెలుగు 2 రాష్ట్రాలలో ప్రముఖ విమర్శకులలో పేరెన్నికగన్న వ్యక్తి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా సార్లో విమర్శకుడే కాదు, కవి హృదయం కూడా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న కవిత చదివేసి నేను సార్ యొక్క అంశం గురించి మాట్లాడతాను. తన యొక్క సుదీర్ఘమైనటువంటి తన తండ్రి సేద్యాన్ని, తన చిత్తూరు జిల్లాలో చేసినటువంటి సేద్యాన్ని పొలి అనేటువంటి ఒక దీర్ఘకావ్యాన్ని రాసి ఆయన తెలుగు పాఠకలోకంలో గొప్ప కీర్తి తీసుకొచ్చింది ఆయనకు పొలి అనేటువంటి ఒక దీర్ఘకావ్యం. అందులో అంటాడు, భారతావనిలో మా నాయన చెమట నదులు పారించాడు, భారతావనిలో మా నాయన చెమట నదులు పారించాడు, నేలను దున్ని దున్ని మట్టి మనిషి అయ్యాడు, జనానికి తిండి గింజలు ఇచ్చాడు, రాజకీయ రాములకు 5 ఏళ్లకు ఒక్కసారి ఓట్ల పూలదండ వేసి రాజభక్త హనుమాన్ అయ్యాడు, రాజకీయ రాములకు 5 ఏళ్లకు ఒక్కసారి ఓట్ల పూలదండ వేసి రాజభక్త హనుమాన్ అయ్యాడు, ఎన్నికలొస్తే పండగలు వచ్చినట్లే, ఓట్లు అడిగే వాళ్ళు వస్తే ఇంటికి అల్లుళ్ళు వచ్చినట్లే, ఓటు వేయకపోతే దేశద్రోహం, బతుకు వెతలన్నిటికీ బ్యాలెట్లోనే పరిష్కారం అంటాడు తన పొలి యొక్క కావ్యంలో. అలానే తన తండ్రి గురించి చెప్తూ, గాంధీని చూసినాను, నెహ్రూను చూసినాను అని గర్వకేతనం ఎగురవేసే మా నాయన్ను ఈ స్వతంత్ర భారతదేశం ఏం చేసింది అని ప్రశ్నిస్తాడు. అన్నదాత అనే మూర్తి బిళ్ళ తగిలించి, దేశానికి వెన్నెముక అనే కుచ్చుటోపి పెట్టి, అప్పుల ఊబిలో దున్నని చేసింది, తన ఉత్పత్తికి విలువ కట్టలేని మూగని చేసింది, చెట్టంత మనిషిని రక్తం పిండి దిగులు గువ్వగా చేసి కష్టాల గూట్లోకి నెట్టేసింది అంటాడు. ఇంత కవి హృదయం ఉన్నటువంటి రాజపాలెం చంద్రశేఖర సార్ గారిని ఎవరైనా మీరు ఎందుకు కవిత్వం జోలికి వెళ్ళలేదంటే, కవిత్వం మీద గౌరవం అనేసి ఆయన చాలా గౌరవంగా సమాధానం చెప్తాడు. ముఖ్యంగా రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు తులనాత్మక సాహిత్య శాఖలో 2008 అక్టోబర్ 31న పదవి విరమణ చేశారు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో పేరెన్నికగన్న సాహిత్య విమర్శకులు, కవి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు. ఆచార్య రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం
లోని కుంట్రపాకం అనే గ్రామంలో ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో శ్రీమతి మంగమ్మ, శ్రీ రామిరెడ్డి దంపతులకు 1948 అక్టోబర్ 16న జన్మించారు. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారి శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు. వీరికి 2 సంతానం. కుమార్తె పేరు శ్రీవిద్య, కుమారుడు రాచపాలెం ఆనంద్ కుమార్. ముఖ్యంగా ఇప్పటి కూడాను ఆయన నిరంతరము శ్రమిస్తున్నాడంటే తన తండ్రి తన చిన్నప్పుడు తనకి అలాంటి సంస్కారాన్ని ఇచ్చాడు అని చెప్పుకుంటాడు తన తండ్రి గురించి. శ్రామిక పునాది తన ఊర్లోనే పడింది చిన్నప్పుడే. ముఖ్యంగా రాచపాలెం చిన్ననాటి నుండి కూడాను వ్యవసాయంలో మునిగి తేలాడు. తండ్రి శిక్షణలో వ్యవసాయంలోని మెలకువలని నేర్చుకున్నాడు. మోటు తోలాడు, ఆయిల్ మిషన్ వేశాడు, దున్నపోతలతో మడక దున్నాడు, ఎద్దుల బండిని తోలాడు, పాడి పశువులను మేపుకొచ్చాడు. అలాగే మడి దున్నడమే కాకుండా అండ చెక్కడము, ఆకు పరచడము, ఆకు తొక్కడము, దళ వేయడం వంటి వ్యవసాయంలోని విభిన్నమైనటువంటి అంశాలు రాచపాలెంకు కరతాళ వాళ్ళకి అంటే చిన్నప్పటి నుండే అవన్నీ కూడా ఆయనకి కరతాళ మలకాలైన అనేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాచపాలెం గారి యొక్క విద్యాభ్యాసాన్ని మనం గమనిస్తే రాచపాలెం చంద్రశేఖర రెడ్డి సార్ గారు ప్రాథమిక విద్య కుంట్రపాకం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1954, 1959 మధ్య జరిగింది. 6వ తరగతి కట్టకింద వెంకటాపురంలోని క్రైస్తవ ప్రాథమికోన్నత పాఠశాలలో 1960లో ఆయన అక్కడ చదువుకోవడం జరిగింది. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు తిరుపతి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 1961 నుంచి 1964 మధ్య ఆయన అక్కడ చదవడం జరిగింది. అలాగే బైపీసీ అప్పట్లో ఇంటర్మీడియట్ కాకుండా పియూసి అనేవారు. కాబట్టి ఆ పియూసి తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో 1966లో చదివాడు. బిఏ డిగ్రీ ఎస్వి యూనివర్సిటీలో 1967 మధ్య అక్కడ చదవడం జరిగింది. ఎంఏ తెలుగులో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖలో 1972లో చదివాడు. పిహెచ్డి 1973 నుంచి 1977 మధ్య శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రభావతి ప్రద్యుమ్న కావ్య విమర్శ, దాన్నే శిల్ప ప్రభావతిగా ఆయన చెప్పుకోవడం జరిగింది అనే అంశం మీద సారు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారి యొక్క పర్యవేక్షణలో పిహెచ్డి చేయడం జరిగింది. 1977 ఫిబ్రవరిలో తన సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించి 1977 ఆగస్టు 18న అప్పటి అటానమస్ అయినటువంటి పీజీ సెంటర్ ఇప్పటి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చరర్గా ఎన్నికై ఆగస్టు 25న ఉద్యోగంలో చేరాడు. 1985 నవంబర్ 2న రీడర్ అయ్యాడు. 1993 నవంబర్ 2న ప్రొఫెసర్ అయ్యాడు. ముఖ్యంగా రాచపాలెం యొక్క ఆయన మీద ఎలాంటి ప్రభావాలు చూపాయి అని అన్నప్పుడు ముఖ్యంగా రాచపాలెం చంద్రశేఖర రెడ్డి యొక్క గారి భావజాలం కానీ మనం గమనిస్తే ఆయనలో మార్క్సిజం అలాగే అంబేద్కరిజం అనేటివి రెండు కూడాను ముడివేసుకుని ఉంటాయి. అలాగే ప్రధానంగా ఆయనలో కనిపిస్తాయి. తర్వాత వ్యక్తిగతంగా మహాకవి గుర్రం జాషువా అలాగే గురజాడ అప్పారావు గారు అంటే ఆయనకు ఎక్కువ ఇష్టం. ముఖ్యంగా తరగతి గదులలో తన విద్యార్థులకు ఏమైతే బోధిస్తాడో ఆ బోధనల ద్వారా విద్యార్థులకు, అలాగే సాహిత్య సభలలో తన ప్రసంగాల ద్వారా సాహితీ శ్రోతలకు, సామాజిక ఉపన్యాసాల ద్వారా సభికులకు రాచపాలెం ఏం ప్రబోధం చేశారో, ఏ సిద్ధాంతాలు చెప్పారో వాటిని తాను ఆచరణలో పెట్టడానికే ప్రయత్నించారు, అవి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తన కూతురికి కులాంతర వివాహము అలాగే తన కుమారునికి మతాంతర వివాహం చేశారు. రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారి యొక్క దంపతులు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ముఖ్యంగా ఆయన 31 సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేసి 7 సంవత్సరాలు యోగవేమన విశ్వవిద్యాలయంలో పనిచేస్తే 38 సంవత్సరాలు ఆయన యొక్క బోధనానుభవం ఉంది అనేసి మనము గ్రహించవచ్చు. దాదాపు 38 సంవత్సరాల పాటు బోధనానుభవం ఉంది అని మనము చెప్పుకోవచ్చు. ఇలా రాచపాలెం గారి యొక్క సాహిత్య జీవితాన్ని మనం పరిశీలిస్తే ఎంతో గొప్పగా ఉందనేసి మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయనకు పురస్కారాలు కూడాను ఎన్నో వచ్చినాయి.
ముఖ్యంగా 15 పురస్కారాలు ఆయనకు రావడం జరిగింది. ఇందులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము 2014లో మన నవలలు మన కథానికలు అనే పుస్తకానికి, అలాగే తెలుగు భాషా పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2016లో వచ్చింది. అలాగే గుర్రం జాషువా సాహిత్య పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 2017లో వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ రాచపల్లెం యొక్క విమర్శ గ్రంథాలు తీసుకున్నప్పుడు ఆయన 63 గ్రంథాలు రచించాడని మనం తెలుసుకుంటాం. ఈ సాహిత్య విమర్శకు సంబంధించినవి 31 గ్రంథాలు, అలాగే అనువాదాలు 6 అనువాద పుస్తకాలు, అలాగే కవిత సంపుటాలు 4, సంపాదకత్వం 22 పుస్తకాలకి ఆయన సంపాదకుడుగా వ్యవహరించడం జరిగింది. ఇలా చూస్తే మొత్తం 63 గ్రంథాలు ఆయన రచించినట్లు మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో దూర విద్యకు రాసినటువంటి పాఠ్య రచనలు తీసుకున్నప్పుడు దాదాపు 100 పాఠ్యాంశాలు ఆయన రచించడం జరిగింది. అలాగే విమర్శ వ్యాసాలు చూసినప్పుడు 200 పైచీలకు విమర్శన వ్యాసాలు ఉన్నాయి. అలాగే ముందు మాటలు తీసుకున్నప్పుడు కానీ పీఠికలు తీసుకున్నప్పుడు 150 పుస్తకాలకు పైచీలకే ఆయన పీఠికలు కానీ సమీక్షలు కానీ ముందు మాటలు కానీ రాయడం జరిగింది. ముఖ్యంగా పరిశోధన పర్యవేక్షణ మనం గమనిస్తే మొత్తం 45 మంది పరిశోధక విద్యార్థులకు తను గైడ్గా పర్యవేక్షకులుగా వ్యవహరించడం జరిగింది. ఇందులో 25 మందికి పిహెచ్డి డిగ్రీలు, 20 మందికి ఎంఫిల్ డిగ్రీలు తారీఖ పర్యవేక్షణలో రావడం జరిగింది. రాచపాలెం సాహిత్యం మీద జరిగినటువంటి పరిశోధనలో మొత్తం 9 మంది సార్ యొక్క సాహిత్యం మీద వాళ్ళు పరిశోధన చేయడం జరిగింది. రాచపాలెం యొక్క ప్రాచీన జీవితాన్ని, ప్రాచీన సాహిత్యాన్ని మనం తెలుసుకుంటే ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శలోకి రాచపాలెం గారి సాహిత్య విమర్శ జీవితం మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శతోనే మనకు రాచపాలెం గారి సాహిత్య విమర్శ జీవితం మొదలైందనేసి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆచార్య జిఎన్ రెడ్డి గారి సూచనలతో ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో పింగళి సూరణ రచించినటువంటి ప్రభావతి ప్రద్యుమ్న కావ్యం మీద ఆయన పరిశోధన చేశాడు. అలాగే ఆ తర్వాత తెలుగు కవిత్వం, నన్నయ్య ఒరవడి, అలాగే ప్రాచీనాంధ్ర కవుల సాహిత్య అభిప్రాయాలు, అభిరుచులు అనే ఈ 2 గ్రంథాలు కూడాను ఆయన రచించడం జరిగింది. అలాగే మరికొన్ని వ్యాసాలు కూడాను రచించడం జరిగింది. ఉద్యోగంలో చేరిన కొత్తలో రాచపాలెం గారు చాలా సాంప్రదాయంగా ఉండేవాడు. అంటే దేవుణ్ణి ముక్కాలన్నప్పుడు తను స్నానం చేసినటువంటి స్నానాల గదిలో నుంటే ఆయన సూర్య నమస్కారాలు చేసేవాడు అనేసి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దైవభక్తి అలాగే ప్రాచీన సాహిత్యం అన్నా కూడాను ఆయనకు ఎనలేని అభిమానం పుష్కలంగా ఉండేది. అలాగే ఆ తర్వాత గురజాడ అప్పారావు గారి యొక్క సాహిత్యాన్ని ప్రత్యేక అంశంగా ఆయన బోధించాలన్నప్పుడు ముఖ్యంగా దేశభక్తి అనే కవిత రాచపాలెం గారి యొక్క ప్రాపంచిక దృక్పథాన్ని మార్చివేసింది అని చెప్పుకున్నాడు. గురజాడ అప్పారావు గారి యొక్క దేశభక్తి కవిత తన యొక్క ప్రాపంచిక దృక్పథాన్ని మార్చివేసింది అనేసి చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇక అక్కడ నుండి ఆయన పాము కుబుసం వదిలినట్లు ప్రాచీన సాహిత్య వాసనలను క్రమంగా వదులుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ రాచపాలెం గారు తనను మార్చింది గురజాడేనని చాలా నిజాయితీగా చెప్పుకుంటాడు. ఈ ప్రాచీన సాహిత్యంలో ఆయన కొన్ని మౌలిక ప్రతిపాదనలు చేస్తాడు. ప్రాచీన సాహిత్యంలో కొన్ని మౌలిక ప్రతిపాదనలు ఏదంటే కథా నిర్మాణం వేరు, కథా కథనం వేరు అంటాడు. కథా నిర్మాణం వేరు, కథా కథనం వేరు అంటాడు. ఇందులో రాచపాలెం గారి యొక్క సిద్ధాంత గ్రంథం శిల్ప ప్రభావతి, దీంట్లో ఆయన ప్రచురించిన తర్వాత 7 అధ్యాయాలు గల ఈ సిద్ధాంత గ్రంథంలో రాచపాలెం చేసినటువంటి కొత్త ప్రతిపాదన ఏంటంటే కథా నిర్మాణం వేరు, కథా కథనం వేరు అన్నది. కథా నిర్మాణము, కథా కథనము అన్న భావనల్ని రాచపాలెం గారు ఇలా వివరిస్తారు. ఏమిటంటే కథా నిర్మాణము, కథా కథనము ఈ 2 కూడాను మాటలు స్థూల దృష్టికి ఏకార్థ బోధకముగానే మనకు తోస్తాయి. కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే అవి రెండిట్లోనూ భేదం ఉన్నట్లు తెలుస్తుంది అని చాలా గొప్పగా ఆయన పట్టుకోవడం జరిగింది. అలాగే వర్ణనలు, కొత్త విశ్లేషణ అంటూ వర్ణనల గురించి ఆయన రాస్తూ ఈ ప్రబంధాలలో అష్టాదశ వర్ణనలు అనేటివి చాలా ఉంటాయి. ఈ అష్టాదశ వర్ణనలు ఉండడం చాలా మనము సహజంగా చూస్తున్నాం. ఈ వర్ణనలను పూర్వ పరిశోధకులు వరుస పెట్టి ఒక్కొక్క వర్ణను వివరించుకుంటూ వెళ్ళే వాళ్ళు. అయితే
రాజపాలెం గారు ఈ పద్ధతికి స్వస్తి చెప్పి వర్ణనలు 4 రకాలుగా విభజించి ఆయన చర్చించారు. వర్ణనలు 4 రకాలుగా ఆయన వర్గీకరిస్తూ ఆయన ఏం చెప్తారంటే కథా పరములు అనేసి, అలాగే కాల సూచికములు అనేసి, అలాగే పాత్రాను గుణములు అనేసి, రసాను గుణములు అనేసి 4 రకాలుగా ఆయన ఇంగడిస్తారు. ముఖ్యంగా శిల్ప ప్రభావతిలో పై అంశాలు రాచపాలెం గారు చేసినటువంటి మౌలిక ప్రతిపాదనలని గట్టిగా మనము చెప్పవచ్చు. రాచపాలెం గారు తెలుగు కవిత్వం నన్నయ్య ఒరవడి అనే చిన్న ఒక విమర్శ గ్రంథంలో నన్నయ్య తన తర్వాతి కవులను ఎలా ప్రభావితం చేశాడో అందులో చక్కగా పరిశీలిస్తారు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. నన్నయ్య ప్రభావాన్ని 2 విభాగాలుగా ఆయన పరిశీలించారు. అందులో కావ్య రామణీయకత, కవిత్వ కామనీయకత అనేసి చెప్తాడు రాచపాలెం గారు. ప్రాచీన తెలుగు కవిత్వం మీద రాచపాలెం గారు రాసినటువంటి 3 విమర్శ గ్రంథాలు ఒక ఎత్తు అయితే, నలోపాఖ్యానము మీద కానీ అలాగే కచుని కథ మీద రాసినటువంటి 2 వ్యాసాలు మరొక ఎత్తు అనేసి మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం వారి పుస్తక రచనల్లో పాల్గొని ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు రచించినటువంటి కావ్యమే ప్రాచీనాంధ్ర కవుల సాహిత్య అభిప్రాయాలు అభిరుచులు అనేటువంటి గ్రంథం. ఇది తెలుగులో ఒక అరుదైన గ్రంథముగా మనం చెప్పుకోవచ్చు. కావ్యావతారికలలోని సాహిత్య అంశాలలోనూ క్షుణ్ణంగా పరిశీలన చేసినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో రాచపాలెం గారు చేసినటువంటి మౌలిక ప్రతిపాదన ఏమంటే, ప్రాచీన కవులే విమర్శకుని అవసరాన్ని గుర్తించారు అన్నది ఆయన చేసినటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదనగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆధునిక సాహిత్యంలోకి చూసుకున్నప్పుడు ఆధునిక సాహిత్య విమర్శలో రాచపాలెం చంద్రశేఖర్ సార్ గురిజాడ కవిత్వం మీద కానీ అలాగే జాసువ స్వప్నం సందేశం అన్నటువంటి కవ్యాల గురించి ఆయన చెప్తూ, సామాజిక బాధ్యతతో రచనలు చేసే ఏ రచయితకైనా కూడాను రచనకు ఉపక్రమించేటప్పుడు 4 ప్రశ్నలు ఎదురవుతాయి అంటాడు. సామాజిక బాధ్యత అలాగే సామాజిక దృక్పథం ఉన్నటువంటి ఏ రచయిత అయినా కానీ తన యొక్క రచనలు ప్రారంభించే ముందు తనకి 4 ప్రశ్నలు ఎదురవుతాయి అంటాడు. అవి ఏమి అంటే, తాను నివసిస్తున్నటువంటి సమాజం ఎలా ఉంది, అది అలా ఉండడానికి గల కారణాలు ఏమిటి, ఆ సమాజము అలా ఉండడానికి గల కారణాలు ఏమిటి, సమాజం ఎలా ఉండాలి, ఆ సమాజం ఎలా ఏర్పడుతుంది, ఈ 4 ప్రశ్నలకు సమాధానమే ఒక రచయిత యొక్క స్వప్నము అలాగే సందేశం అవుతాయనేసి అభిప్రాయపడతాడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ ఆధునిక కవిత్వ విమర్శలకు తీసుకున్నప్పుడు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు పేరెన్నికన్నటువంటి ఉత్తమ విమర్శకుడిగా మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన యొక్క ప్రాచీన సాహిత్యాన్ని ఎంతగా అధ్యయనం చేశారో ఆధునిక సాహిత్యాన్ని కూడాను ఆయన అంతే అధ్యయనం చేశారు. అలాగే ప్రాచీన సాహిత్యంలో కవిత్వం కానీ అలాగే వర్తమాన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయో విశ్లేషించి విమర్శించినటువంటి రాచపాలెం గారు వర్తమాన సాహిత్యం కూడాను అలాగే కవిత్వం కూడాను ప్రస్తుత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, కవులు ఏ విధంగా వర్తమాన సమాజాన్ని పట్ల స్పందిస్తున్నారు అలాగే స్పందించారు, ఇలా స్పందించి రాసినటువంటి కవిత్వంలో ఆయన వస్తువు ఏమిటి అలాగే రచన యొక్క తీరు ఎలా ఉన్నాయి అనే అంశాలని చాలా సుదీర్ఘంగా విశ్లేషిస్తారు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. ముఖ్యంగా ఇందులో ఆయన కవిత్వం రాసినటువంటి వ్యాసాలు మనం గమనిస్తే సంఘ సంస్కరణ మీద కానీ, జాతీయోద్యమ మీద వచ్చినటువంటి కవిత్వం మీద కానీ, అభ్యుదయ సాహిత్యం మీద వచ్చినటువంటి కవిత్వం మీద కానీ, విప్లవ సాహిత్యము, దళిత, బహుజన, మైనారిటీ, ప్రాంతీయ, ప్రపంచీకరణ, శ్రీవాద, భావ కవిత్వ, నాణీలు అలాగే రెక్కలు, ఈ ప్రక్రియల మీద లోతైన విమర్శ రాస్తారు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాగే కల్పన సాహిత్య విమర్శ మనం తీసుకుంటే ముఖ్యంగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రాచీన తెలుగు కవిత్వం మీద కానీ 3 విమర్శన గ్రంథాలు, ఆధునిక తెలుగు కవిత్వం మీద 3 విమర్శ గ్రంథాలు ఆయన రచించినట్లే కల్పన సాహిత్య విమర్శకు పూనుకొని కూడాను ఆయన 3 గ్రంథాలు రచిస్తారు. అవి గురిజాడ తొలికొత్త తెలుగు కథలు అనేది 1985లో ఆయన రచించడం జరిగింది. గురిజాడ తొలికొత్త తెలుగు కథలు. అలాగే కథాంశం అనేసి 2006లో రచించాడు. 3వది మన నవలలు మన కథానికులు. 2014లో
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని పొందినటువంటి గ్రంథం మన నవలలు మన కథానికలు. ముఖ్యంగా గురజాడ తొలి కొత్త తెలుగు కథలు అనేది ఒక చిన్న పుస్తకమే అయినప్పుడను ఇది పూర్తిగా గురజాడ మీద రాసినటువంటి కథల మీద రాసినటువంటి ఈ పుస్తకంగా మనము చెప్పుకోవచ్చు. అలాగే కథాంశం కానీ, అలాగే మన నవలలు మన కథానికలు కానీ ఈ రెండింటిలో 47 వ్యాసాలు ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. వీటిలో 33 వ్యాసాలు కథానికల మీద రాసినవి, అలాగే 33 వ్యాసాలు మీద రాసినవి కాగా 13 వ్యాసాలు, అలాగే 13 నవలల మీద రాసినవి, ఒక్కొక్క వ్యాసం కథానిక మీద రాసినట్టుగా మనము చెప్పుకోవచ్చు. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు విమర్శకు తీసుకున్నటువంటి కల్పన సాహిత్యం అంతా కూడాను శ్రామిక వర్గ సాహిత్యమే మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విమర్శ అంతా కూడాను మనకు శ్రామిక వర్గ సాహిత్యాన్నే ఆయన ఎక్కువగా తీసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్కిస్ట్ విమర్శకుడిగా, అలాగే శ్రామిక వర్గ సాహిత్యంలోని వైవిధ్యాన్ని గుర్తించి, అలాగే గౌరవించి ఆయన వివరించారు, విశ్లేషణంగా దాన్ని రాయడం జరిగిందని మనము చెప్పుకోవచ్చు. అలాగే కొడవటి కుటుంబరావు గురించి, అలాగే రాచమల్లు రామచంద్రారెడ్డి గారన్న, వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారన్న, అలాగే చేకూరి రామారావు గారన్న, కొలకలూరి ఇనాక్ గారన్న, కేతు విశ్వనాథ్ రెడ్డి గారన్న, త్రిపురనేని మధుసూదన్ రావు గారు, బి సూర్యసాగర్ గారు, ఏబికే ప్రసాదు, కత్తి పద్మారావు, సర్దేశాయి తిరుమలరావు, అలాగే నూతులపాటి గంగాధరము, వీళ్ళందరూ కూడాను రాచపాలెం గారికి ఇష్టమైనటువంటి విమర్శకులు. వీళ్ళలో కొందరు ఆయనకు ఆదర్శప్రాయాలు కూడాను చెప్పుకోవచ్చు. వీళ్ళు దృక్పథాలలోని ఆధునికతే ఇతనుకు వాళ్ళ మీద గౌరవము, ఇష్టము కలగడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే రాచపాలెం గారు వీళ్ళ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసి విమర్శ రాశారు. అదంతా కూడా మనకు సాహిత్య విమర్శపై రాచపాలెం విమర్శ అనేసి మనము చెప్పుకోవచ్చు. ఇందులో తెలుగు సాహిత్య విమర్శ బలహీనంగా ఉన్నదని, తెలుగు సాహిత్య విమర్శ ఎదగలేదని, తెలుగు సాహిత్య విమర్శ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఉన్నదని, అప్పుడప్పుడు రచయితల నుండి అసంతృప్తులు, అలాగే అధిక్షేపాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదంతా తెలుగులో ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి సాహిత్య విమర్శ మీద కలుగుతున్న అభిప్రాయాలు. అయితే ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి సాహిత్య విమర్శను ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేసి విశ్లేషించే ప్రయత్నం మాత్రం తెలుగులో జరగలేదని చెప్పుకోవచ్చు. కొన్ని పత్రికలు కొన్ని సందర్భాలలో మాత్రమే ఒక ఏడాది పూర్తిగా కానీ, లేదంటే ఆ ఏడాదిలో వచ్చినటువంటి సాహిత్య విమర్శ మీద ఒక చిన్న వ్యాసం ప్రచురించడం మాత్రమే తప్ప ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం జరగలేదనేది మనము చెప్పుకోవచ్చు. అయితే తెలుగు సాహిత్య విమర్శకులలో రాచపాలెం ఈ దృష్టితో చెప్పుకోదగ్గ కృషి చేశారు. ముఖ్యంగా సాహిత్య విమర్శపై విమర్శ రాస్తున్నటువంటి ఒకే ఒక్క విమర్శకుని పేరు చెప్పవలసి వస్తే అది ఒక్క రాచపాలెం గారు అనే పేరు అనేది మనము చెప్పక తప్పదు. ఇందుకు సాక్ష్యాలుగా తెలుగు సాహిత్య విమర్శ మీద, విమర్శకుల మీద ఆయన రచించినటువంటి 4 విమర్శా గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. అవి చర్చ 2006లో రచించినటువంటి చర్చ పుస్తకము, అలాగే మరో చర్చ 2012లో రచించినటువంటి మరో చర్చ, అలాగే 2009లో వచ్చినటువంటి విమర్శ, అలాగే 2011లో వచ్చినటువంటి విమర్శ. ఇలా ఈ 4 విమర్శ గ్రంథాలు ఎంతో మంది విమర్శకుల్ని తెలుగు సాహిత్య లోకానికి వాళ్ళ యొక్క రచనల్ని తన కలం ద్వారా వెలుగులోకి, అలాగే ఇంకా గొప్పగా ఆయన లోతైన విమర్శతో తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేయడం జరిగింది. ఈ 4 గ్రంథాలు అధ్యయనం చేస్తే తెలుగు సాహిత్య విమర్శ పోకడలు మనకు కొంత మేరకు అవగతమవుతాయనేసి చెప్పుకోవచ్చు. వర్తమానాన్ని వదిలి గతాన్ని ఆలింగనం చేసుకుంటే విమర్శకుడు శవతుల్యుడే అని అంటాడు రాచపాలెం గారు. వర్తమానాన్ని వదిలి గతాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి విమర్శకుడు శవతుల్యుడే అని అంటారు రాచపాలెం గారు. అలాగే సాహిత్య విమర్శలో వక్రీకరణకు కానీ, అలాగే కూట దృష్టులకు కానీ అవకాశం ఉండకూడదు అనేది రాచపాలెం గారి యొక్క అభిప్రాయం. అలాగే సాహిత్య విమర్శలో రాచపాలెంకు 3 ధోరణులు గుర్తించాడు. అవి ఏమంటే, ఎప్పటి సాహిత్యాన్నైనా ఒకనాటి ప్రకరణాలతో విమర్శించడం. ఎప్పటి సాహిత్యాన్నైనా ఒక నాటి ప్రకరణాలతో విమర్శించడము, అలాగే ఎప్పటి సాహిత్యాన్నైనా అప్పటి ప్రమాణాలతో విమర్శించడము,
ఎప్పటి సాహిత్యానైనా ఒకనాటి ప్రమాణాలతో విమర్శించడము, ఎప్పటి సాహిత్యానైనా అప్పటి ప్రమాణాలతో విమర్శించడము, ఎప్పటి సాహిత్యానైనా వర్తమాన ప్రమాణాలతో విమర్శించడము అనేటివి ఆయన రాచపాలెం గారు ఈ సాహిత్య విమర్శలో గుర్తించినటువంటి ఆయన కొన్ని ధోరణులుగా మనము చెప్పుకోవచ్చు. అలాగే రాచపాలెం గారి తులనాత్మక పరిశీలన కానీ తులనాత్మక అధ్యయనం గురించి మనం చూస్తే కొంతమంది అంటే రెండు భాషా సాహిత్యాలు కానీ తెలుగులో కానీ తమిళంలో గురించి కానీ ఎన్నో ఆయన తెలుగు సాహిత్యంలోకి అనువదించాడు. అలాగే అవన్నీ కూడా విద్యార్థులతో పరిశోధన కూడాను చేయించడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది తమ భాషా సాహిత్యాల యొక్క అధ్యయనంతోనే తృప్తి పడుతుంటారు. అలాగే తమ యొక్క ఇరుగు పొరుగు యొక్క భాషా సాహిత్యాలను ఇతర దేశ అలాగే విదేశీ భాష సాహిత్యాలను అధ్యయనం చేయడంలో కృషి చేస్తుంటారు. అలాంటి అధ్యయన పరులలో ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు ఒక్కరనేసి మనము చెప్పుకోవచ్చు. రాచపాలెం గారి యొక్క తులనాత్మక కృషికి నిదర్శనమే ఈ క్రింది వ్యాసాలుగా మనం చెప్పుకోవచ్చు. అందులో భారతీయ జాతీయోద్యమం, దాక్షిణాత్య సాహిత్యం అని, అలాగే తెలుగు కన్నడ భాషల్లో చారిత్రక నవలలు అనేది, అలాగే ప్రజల మనిషి తెలుగు, అలాగే చిరస్మరణ కన్నడం, ఈ రెండింటి మధ్య తులనాత్మక పరిశీలన చేయించడము, అలాగే చారడు నేల కోసం బతుకంతా డప్పు కొట్టినటువంటి చోముడు, తెలుగు వాళ్ళు తమిళ భారతి, నిబద్ధత సృజనాత్మకతల కలయిక జయకాంతన్ అనేసి జయకాంతన్ గురించి, అలాగే భారతీయ సాహిత్యానికి భాష్యం చెప్పినటువంటి తగలి అని ఆయన వ్యాసాలు రాయడం జరిగింది. ఇవన్నీ రాచపాలెం గారు దాక్షిణాత భారతీయ సాహిత్యం మీద ఆయన రాసినటువంటి వ్యాసాలుగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవి కాక మొత్తం భారతీయ భాషలు సాహిత్యాల మీద రాచపాలెం గారు రాసినటువంటి విమర్శ కూడా ఉంది. అవి ఏమంటే భారతీయ నవలలు తొలి దశ అని, భారతీయ సాహిత్యము జాతీయోద్యమం అనేసి. కాబట్టి ఇవన్నీ కూడాను ఆధునిక భారతీయ సాహిత్య అధ్యయనానికి తెలుగు నేల నుండి తనదైనటువంటి కృషి చేస్తున్నారు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు కొన్ని మౌలిక ప్రతిపాదనల్ని ప్రతిపాదిస్తాడు. అవేమంటే వేమన సంఘ సంస్కరణోద్యమ పూర్వరంగ నిర్మాత అని ఒక మౌలిక సూత్రాన్ని ప్రతిపాదిస్తాడు. అలాగే గురజాడ సాహిత్యము 4 మహావాక్యాలు అంటూ గురజాడ కవిత్వంలో రాచపాలెం 4 మహావాక్యాలను గుర్తించాడు. వీటిని గుర్తించడమే ఆయన యొక్క మౌలికత అనేసి మనము చెప్పుకోవచ్చు. అందులో ఏమంటే వర్ణధర్మ మధర్మ ధర్మంబే, వర్ణధర్మ మధర్మ ధర్మంబే అనేసి గురజాడ అప్పారావు చెప్పినట్లు ఈ వర్ణధర్మం అనేది అసలైన ధర్మం కాదు, ఇది అధర్మమే అని ఎట్లయితే ఆయన ప్రతిఘటించాడో ఇక్కడ కూడాను సారు దాన్ని వర్ణధర్మ మధర్మ ధర్మంబే అనేసి చెప్పడము. అలాగే మగడ వేల్పున పాత మాటది ప్రాణ సకుడను నేను అనేది, అన్నదమ్ముల వలెను జాతులు మతములని మెలగవలెనోయ్ అని, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులై. కాబట్టి ఈ 4 కూడాను మహా వాక్యాలుగా గుర్తించి తన యొక్క మౌలిక ప్రతిపాదనలుగా మౌలిక సూత్రాలుగా చెప్తాడు రాచపాలెం గారు. అలాగే రచయితలకు నిబద్ధత అనివార్యం అంటాడు. అంటే ఏ రచయిత సమాజం గురించి రాస్తున్నాడో ఆయనకు ఒక నిబద్ధత ఉండాలి. నాగేంద్ర అన్మ్యూట్ చేసుకొని తొందరగా ముగించేసి. ఓకే సార్. గురజాడ సాహిత్యము 4 మహాకావ్యాల గురించి వాక్యాల గురించి చెప్పడము, అలాగే రచయితలకు నిబద్ధత అనివార్యం అనేసి, ప్రాపంచిక దృక్పథం రచయితలకు అనివార్యం అనేసి, రచయితలు సమస్యలకు పరిష్కారం చెప్పాలని, విమర్శ పేరుతో వచ్చేదంతా విమర్శ కాదని, భారతీయ అలంకార శాస్త్రం పరిమితమైనది అనేసి, ఇట్లా సారు ఎన్నో ప్రతిపాదనలు చేస్తూ మౌలిక సూత్రాలను చెప్తూ అందులోనే సాహిత్యము అవిచ్ఛిన్నత అనేసి, రచయితలు అనేవాళ్ళు ఎప్పుడు కూడాను ప్రతిపక్షమే అని చెప్పడము, సాహిత్య అవగాహన శాస్త్రీయత అనేటువంటి మౌలిక ప్రతిపాదన ప్రతిపాదించాడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అంతరాయం కలిగినందుకు చింతిస్తూ, నేను ఒక మహాసముద్రాన్ని తెలుగు సాహిత్య రంగంలో అగ్రగామిగా ఉన్నటువంటి ఒక ప్రముఖ విమర్శకుడిని విమర్శించే సందర్భంలో ఇక్కడ కొద్దిగా అంతరాయం జరిగినందుకు క్షమించాలని కోరుకుంటూ, ఒక సముద్రాన్ని ఒక చిన్న చేతిలో పట్టుకోవడం సహజోపేతమైనది కాదు అని నేను అనుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మాడబోసి సమర్థ కుమార్ సార్ గారికి అలాగే పెద్దలందరికీ మరొకసారి
వినయంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు నాగేంద్ర గారు. చాలా రాజపాలన్ సార్ గురించి మీరు సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందించారు. మీకు తెలుసు ఆయన గురించి, మీరు పెద్ద సిద్ధాంత వ్యాసమే రాశారు కాబట్టి ఈ 20 నిమిషాలు మాట్లాడటం మీకు ఒక లెక్క కాదు. అయినా సరే ఆయన గురించి, ఆయన సాహిత్యాన్ని గురించి సమగ్రమైనటువంటి ఉపన్యాసం చేశారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. నమస్తే సార్. రాజపాలన్ గారు సార్. సంపత్ సార్. హలో. సార్. ఓకే మాట్లాడు. మొట్టమొదట ఈ అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి మాడభూషి సాహిత్య కళా వేదికకు తమ్ముడు సంపత్ కుమార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారానికి 7 మంది రచయితలకు 7 మంది రచయితలు ఎన్నుకుంటూ అందులో నన్ను ఒకటిగా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. ఈ పురస్కారాలకు ఎన్నికైనటువంటి 7 మందిలో నేను మధ్యముణ్ణి. కాళీపట్నం రామారావు గారు, కేతి విశ్వనాథరెడ్డి గారు, కొలకులి రినాక్ గారు నాకన్నా పెద్దవాళ్ళు. నేను 4వ వాడిని. నా తర్వాత ఓల్గా గారు, బండి నారాయణ స్వామి గారు, కత్తి పద్మారావు గారు నాకన్నా పెద్ద చిన్నవాళ్ళు కదా, ఒక 4-5 సంవత్సరాలు చిన్నవాళ్ళు వాళ్ళు. ఈ 7 మందిలో నేను ఒకరిని కావడం నాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఈ దశకు చేరుకోవడానికి ఇందాక మా నాగేంద్ర చెప్పినట్టుగా మా నాయన వ్యవసాయంలో ఎలా కష్టపడాలో నేర్పించాడు. ఆ కష్టాన్ని నేను చదువుకొని విద్యలో ఈ సాహిత్యంలో అన్వయించుకున్నాను. కాబట్టి మా నాయన స్మరించుకుంటున్నాను. మా నాయనతో పాటు నేను అసలు ఎక్కడో ఆగిపోవాల్సిన వాడిని, ఒక PUC చదివి మానేయాల్సిన వాడిని. నేను విశ్వవిద్యాలయం మెట్లు ఎక్కడానికి దోహదం చేసిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళలో ఒకరు మా పిన్న తల్లి, నన్ను పెంచి పెద్ద చేసినట్టు మా పిన్న తల్లి. మా అమ్మ ఎప్పుడో నేను చిన్నప్పుడు చనిపోయింది. తర్వాత మా పిన్న తల్లి వచ్చింది. ఆమె తర్వాత మా ఇంట్లో జీతగాడు అని మేము అంటుంటాం, అక్కడ జీతగాడు సేద్యగాడు అని, ఆయన మా మాల పెద్ద ఆయన. వీళ్ళిద్దరి సహకారం వల్లనే నేను యూనివర్సిటీ ఆ మాల పెద్ద ఆయన కూడా ఇప్పుడు లేడు. మా పిన్న తల్లి ఉంది, ఆమెకు నమస్కరిస్తూ మా మాల పెద్ద స్మరించుకుంటూ ఉన్నాను. తర్వాత ఈ వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వచ్చిన సందర్భంగా నన్ను గురించి ఇప్పటిదాకా ప్రసంగించినటువంటి నాగేంద్రకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మా అబ్బాయిగా చూస్తాను అతన్ని. ఆయనకు అభినందనలు. స్నేహితులారా, ఈ 7 మంది రచయితలు ఎవరికి ఎవరు తీసుకున్నటువంటి వాళ్ళు. కొలకులి రినాక్ గారు సర్వకళా పారీణుడు. నవలలు, కథానికలు, నాటకాలు, కవిత్వము, విమర్శ, పరిశోధన, వ్యాసాలు. మా సీనియర్ ప్రొఫెసర్ ఆయన. నేను అనంతపురంలో చదువుకుంటే ఆయనకి నేను విద్యార్థిని అయ్యేవాడిని. అలాగే కేతి విశ్వనాథరెడ్డి గారు కథానికలు. కొలకులి రినాక్ గారు ఎవరు ముట్టుకోని సబ్జెక్టు మీద పరిశోధన చేశారు, తెలుగు యాస పరిణామం మీద. ఆయన తర్వాత కూడా పెద్దగా ఎవరు చేయలేదు. అలాగే కేతి విశ్వనాథరెడ్డి గారు స్థలనామాల మీద పరిశోధన స్టార్ట్ చేశారు. అది చాలా వికసించిన తర్వాత ఆయన అలాగే కాళీపట్నం రామారావు గారు ఆయన కథా నిలయాన్ని నాతో ప్రారంభింపజేశారు, రిబ్బన్ కత్తిరింపజేశారు. ఇలాంటి పెద్దవాళ్ళ సరసన నిలబడి నేను ఈ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది. కత్తి పద్మారావు గారు కవిత్వాన్ని మోపులు కట్టి తీసుకొస్తుంటారు. కవిత్వాన్ని, పరిశోధన గ్రంథాలని, అసంఖ్యాక గ్రంథాలు రాశారు ఆయన. ఆయనతో కలిసి ఉండడం, తీసుకోవడం నాకు సంతోషంగా ఉంది. సోదరి ఓల్గా నాకన్నా ఒక 2-3 ఏళ్ళు చిన్నదై ఉంటుంది. ఆమె స్త్రీవాద సాహిత్యానికి ఒక శాస్త్రీయత, ఒక సామాజిక ఆమోదం సంపాదింపజేసినటువంటి రచయిత్రి, పరిశోధకురాలు, విమర్శకురాలు ఆమె.
ఆమె ప్రభావం నా మీద ఉంది. అతడు ఆమె మనవన గ్రంథం రాశాను. అది ఆ విమర్శ చదివి నేను ఆ నవలను చదివాను. అలాగే మా సోదరుడు బండి నారాయణ స్వామి దళిత బహుజనవాదము, ప్రాంతీయ అస్తిత్వవాదము వీటి నేపథ్యంలో ఆయన గొప్ప నవలలు, కథలు రాశారు. అలాగే రాయలసీమ సమాజం సాహిత్యం అనే గ్రంథం రాశారు. ఆయనను నాకన్నా 4-5 చిన్న వయడైనా కానీ ఆయన చాలా వైజ్ఞానిక వ్యక్తిగా నేను భావిస్తూ ఉంటాను. కాబట్టి వీళ్ళెవరు కూడా తక్కువ వాళ్ళు కాదు. ఈ గొప్ప వాళ్ళల్లో నేను మధ్యలో కూర్చొని ఈ పురస్కారం అందుకోవడం నాకు చాలా సంతోషం ఉంది. అందుకు నేను మా అందరికీ నేను ధన్యవాదాలు చెబుతూ మరొకసారి ఈరోజు ఈ అభినందన సభ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ మాడభూషి సంపత్ కుమార్కి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. తర్వాత డాక్టర్ కత్తి పద్మారావు గారు ఉన్నారు. ఆయన గురించి ఇప్పుడే మన రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన బహుగ్రంథకర్త, కవి, విమర్శకుడు, ప్రత్యేకించి సామాజిక విమర్శ చేసినటువంటి వ్యక్తి. వారిని గురించి మాట్లాడడానికి డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోయి కోటేశ్వరరావు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. మన వర్తమాన విమర్శకుల్లో అగ్రస్థానంలో ఉండేటటువంటి వారు.